హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి జేఈఈ మెయిన్స్ 2026 ఏదైతే ఉందో సెషన్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 1 ఫిబ్రవరి 2026 అనమాట. ఇంకా 25 ఫిబ్రవరి 2026 దాకా మనకి టైం అయితే ఉందన్నమాట. ఇంకా ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ అనేది మనకి సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్లో అయితే మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో 2 నుంచి 9th ఏప్రిల్ 2026 టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు. ఇంకా రిజల్ట్ వచ్చేసరికి మన 20th ఏప్రిల్ 2026 అయితే డిక్లేర్ చేసే అవకాశాలు అయితే మనకి టెంటేటివ్గా ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. మీరు కనుక గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ ఏంటంటే మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లస్ మన 3 స్టెప్స్లో అప్లికేషన్ అయితే అయిపోతుంది అనమాట. మొదటైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫిల్అవుట్ చేసిన తర్వాత ఫీజు అనేది పేమెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఆ డీటెయిల్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఫీజు పర్టికులర్స్కి సంబంధించి ప్లస్ ఇంకా సింగిల్ పేపర్ అయితే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి మేల్లో మనకి ఫీజు 1000 రూపీస్ అనమాట, ఫీమేల్కి ఒక 800 రూపీస్. అలాగే సింగిల్ పేపర్కి జనరల్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ ఎన్సీలు వాళ్ళకి మేల్ ఒక 900, ఫీమేల్కి ఒక 800 అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కనుక మేల్ 500, ఫీమేల్ కూడా 500 రూపీస్ అనమాట. ఇంకా పేపర్ 1 and 2A కనుక మీరు కనుక అపేర్ అవ్వదలుచుకుంటే మేల్కి ఒక 2000 రూపీస్, అలాగే ఫీమేల్కి ఒక 1600 రూపీస్ అంటే డబల్ అనేది అవుతుంది అనమాట. దీనికి చూసుకుంటే అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇది కాకుండా మనకి అవుట్ సైడ్ ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేస్తామంటే వాళ్ళకి ఈ యొక్క ఫీజు పర్టికులర్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో మీరు పేపర్ 2 కూడా అంటే 2 పేపర్స్ అప్లై చేయాలనుకుంటే ఫీజు అనేది మనకి డబల్ అనేది అవుతుంది అనమాట. ప్లస్ ఇంకా కింద మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, మనం చదువుకోవచ్చు అనమాట. మన ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, వాటి సైజెస్ ఏంటి, ఇంకా కూడా పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ చదువుకున్న తర్వాత కిందకి వచ్చేయాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో మనకి మెట్రికులేషన్ ఆ మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ దాంట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే గార్డియన్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి ఫస్ట్ డే మంత్ ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి ఒక నోటిఫికేషన్లో మన జేఈఈ మెయిన్ 2026కి దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు. కాకపోతే కనుక ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ 2024, 2025 లేదంటే కనుక 2026 అపీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ రెసెప్ట్ అంటే ఏజ్ క్రైటీరియాకి సంబంధం లేకుండా ఈ ఇయర్స్లో పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ చేయాలి. అలాగే జెండర్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎంటర్ చేసాము. ఈ కాలమ్స్ అన్నీ కూడాను సేమ్ కాలమ్స్ అదే సీక్వెన్స్లో ఇక్కడ మనం మిస్టేక్స్ లేకుండా కన్ఫామ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీ యొక్క నేమ్ పైన యాస్టేజ్గా పైన ఎలా ఎంటర్ చేశారో అదే విధంగా ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడాను ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక అన్నీ మనకి ఇక్కడ కాలమ్స్ కింద రెడ్ మార్క్ చూపిస్తున్నాయి, అవన్నీ పోతాయి అనమాట. అంటే మీరు ప్రాపర్గా ఇస్తే కాలమ్స్ అన్నీ నీట్గా ఉంటాయి అన్నీ కూడాను. సో మనం సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసాం. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, అంటే అడ్రస్ డీటెయిల్స్, ప్రెమిసెస్ నెంబర్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్ లొకాలిటీ అంటే మనకి స్ట్రీట్ నేమ్ కానీ ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. లొకాలిటీ అంటే మనకి తాలూకా కానీ ఇంకా మండలం అవి ఉంటాయి కదా మీ అడ్రస్లో నుంచి, కంట్రీ, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క అడ్రస్లో నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, కొత్తవి రావడం లేదు. మనకి అదర్ అనే ఆప్షన్ కూడాను లేదు కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇంకా కూడా 2 times కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, ఈమెయిల్ అనేది మిస్టేక్స్ లేకుండా. అలాగే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం అయితే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఇంకా కూడాను ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఆప్షన్లు అనమాట. అలాగే పైన మనం కరస్పాండెన్స్ అడ్రస్ ఇచ్చాము. ఇక్కడైతే మనకి
పర్మనెంట్ అడ్రస్ అనమాట. అది సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ కాలమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతాయి. నేను ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ అయితే వచ్చింది. సో మీరు ఈ పైన కాలమ్స్ అన్ని ఫిల్ చేసేస్తే డోర్ నెంబరు అవన్నీ కూడా ఆటోమేటిక్గా కిందకి వచ్చేస్తాయి. మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఒకవేళ కనుక మీకు పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ కనుక అయ్యి ఉంటే కనుక ప్రజెంట్ అడ్రస్కి ఈ కాలమ్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అది వచ్చేసరికి మనకి 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య లాంగ్తో ఉండాలను, అంటే 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేసుకోవాలని. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. వాటిలో ఏదో ఒకటి అలాగే ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పర్పస్ ఏంటంటే మనం ఫ్యూచర్లో ఏదైనా పాస్వర్డ్ మర్చిపోతే ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ద్వారా మీరు దానిని రెస్టోర్ అయితే చేసుకునే అవకాశం అయితే మనకి ఉంటుంది అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకి నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ కనపడుతుంది. ఇప్పటి వరకు మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేసామో వాటికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనమాట. అవన్నీ చెక్ చేసుకొని ఏదైనా మీకు మిస్టేక్స్ అనిపిస్తే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఏమీ క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవాలన్నమాట. లేదు అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ కాలమ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. మీ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ అలాగే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ కాలమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. సో తర్వాత ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. అప్పుడు సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది అనమాట మొబైల్ నెంబర్కి. మీకు ఇలాగా ఎస్ అనాలి. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి. రాకపోతే రీసెంట్ అంటే వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనాలి. ప్లస్ ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అలాట్ అయిందనమాట. దాంతో మనం లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ మనకి ట్యాబ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది కాబట్టి టిక్ ఆన్ వచ్చింది. సో మొబైల్ నెంబర్ వెరిఫై చేసాం కాబట్టి టిక్ ఆన్ వచ్చింది. ఇంకా ఫీజు పే చేయాలి, అప్లికేషన్ ఫిల్ అవుట్ చేసుకోవాలి, అలాగే వెరిఫైడ్ ఈమెయిల్ కూడా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి కిందకి వస్తే ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి అప్లికేషన్ ఫామ్లో ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మన దాదాపుగా 12 ట్యాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదటిది అయితే అయిపోయింది కాంటాక్ట్ డీటెయిల్స్. 2 సెకండ్ది ఉందన్నమాట. ఇవన్నీ ఇన్కంప్లీట్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మనం దానికోసం ఏంటంటే ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి, పర్సనల్ డీటెయిల్స్. సో కొన్ని కాలమ్స్ అయినా ఆటోమేటిక్గా వస్తున్నాయి. నేషనల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్. అలాగే కనుక మనకి ఇక్కడ స్టేట్, యూటీ, వేట్, మన ఇంటర్మీడియట్ ఎక్కడైతే పాస్ అయ్యా లేకపోతే ఎక్కడైతే మీరు రాశారనేది ఎగ్జామ్స్ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏ రాష్ట్రంలో మీరు ఇంటర్మీడియట్ అనేది చదివారు అనేది అనమాట. కేటగిరీ, మీ కేటగిరీ జనరల్ ఈడబ్ల్యూఎస్, అలాగే మామూలు జనరల్ అయితే ఇది అనమాట. ఈడబ్ల్యూఎస్ అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీనా, ఎస్టీఎన్ ఏదైతే అదనమాట. ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెకండ్ టైం కన్ఫర్మ్ కూడా చేయాలి దీన్ని. అలాగే చూసుకుని డూ యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ అండ్ లైవ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫీస్ నుంచి మీరు ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నదని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడా ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయాలి, ఇష్యూ డేట్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. జనరల్గా ఏంటంటే ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ మనకి ఈ సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 1/4/2025 నుంచి 30 మార్చి 2026 వరకు మీకు ఏదైతే వ్యాలిడ్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ నెంబరు, డేట్ అయితే ఇక్కడ వేయాలన్నమాట. ప్రతి సంవత్సరం కూడా దానిని మీరు రెన్యూ అయితే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అవసరం లేదనమాట, ఓల్డ్ది అయినా సరిపోతుంది అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ నేమ్ ఆఫ్ ద అథారిటీ, ఇష్యూయింగ్ అథారిటీ, ఎవరైతే దానిని ఇష్యూ చేశారు, సపోజ్ మనకి ఎంఆర్ఓ ఇష్యూ చేశారా, ఎవరు ఇష్యూ చేశారని మెన్షన్ అయితే చేయాలి. అలాగే చూసుకుంటే ఆర్ యూ డయాబెటిక్, మీరు డయాబెటిక్ కనుక అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, మీరు అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చారు లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు అని చెప్పేసి అనమాట తెలుసుకోవాలన్నమాట. ఇంకా యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనమాట. ఇక వేరే రేంజెస్ ఉన్నాయన్నమాట. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు 1 lakh వరకు అయితే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. 1 lakh నుంచి 2 lakh వరకు అయితే సెకండ్ ఆప్షన్ ఇలాగ తీసుకోవాలన్నమాట. సో కిందకి రావాలన్నమాట. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, సో మీరు ఈ జేఈ సెషన్ 2 కోసం మీరు సెల్ఫ్ స్టడీ చేస్తున్నారా, అది ఇండివిజువల్ ట్యూషన్, అది ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారా ఏంటి అనేది ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ మీరు ఆ యొక్క మీడియం అంటే ఏ మీడియంలో చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియము, తెలుగు అయితే తెలుగు అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట.
నెక్స్ట్ ఏంటంటే ఇక క్యాప్చర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ప్లస్ ఇదైతే మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. ఏంటంటే ఐ వాలంటర్లీ అగ్రీ టు షేర్ మై చైల్డ్ మీ యొక్క చైల్డ్ యొక్క ఆధార్ కార్డ్ని సో ఇక్కడ ఏంటంటే ఆ యొక్క స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలన్నమాట. ఇది కూడా టిక్ ఆన్ చేయాలన్నమాట. ఎందుకంటే మీ యొక్క చైల్డ్ యొక్క ఆధార్ కార్డు నెంబర్ యొక్క కన్సెంట్ అయితే మీరు ఇస్తున్నారనమాట. ఇదైతే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేము, ఈ అప్లికేషన్ ఫామ్లో ఉన్న నేము ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదా. తర్వాత అయితే మీరు ఆధార్ అథెంటికేషన్ చేసిన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సిస్టమ్ విల్ నాట్ అలౌ టు యూ టు చేంజ్ నేమ్ ఆఫ్టర్ ఆధార్ నెంబర్ అథెంటికేషన్. ప్లీజ్ ఎన్ష్యూర్ టు చెక్ ద డీటెయిల్స్ అండ్ దెన్ ప్రొసీడ్ ఫర్ ఎదర్ అనమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని యొక్క ఆధార్ కార్డులో నేమ్ అని ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఆ ఆధార్ కార్డుకి మ్యాప్ అయినటువంటి ఆ యొక్క ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తే వెరిఫై చేసి అథెంటికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ ఓటీపీ అనాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఆధార్ కార్డు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు క్యాండిడేట్ ఇది ఫోటో అన్నీ వస్తాయి, డీటెయిల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ అనాలి. ప్లస్ మీకు కనుక అపార్ ఐడి ఉంటే కనుక స్టూడెంట్కి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. అదైతే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మనకి 1 nation 1 student ఐడి అనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి అపార్లోకి ఫ్రీగా చేసుకుంటే ఈ కార్డ్ అనేది మీకు వస్తుంది అనమాట. నెంబర్ కూడా వస్తుంది అనమాట. ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో మీకు కనుక ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, ఎస్ పెట్టి సబ్మిట్ చేసుకోవాలి, లేకపోతే నోర్ని పెట్టచ్చు అనమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఓన్లీ పేపర్ 1కి అప్లై చేయాలంటే ఇది టిక్ ఆన్ చేయాలి. ఒక పేపర్ 2A కూడా అప్లై చేయాలంటే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. 2B కూడా అప్లై చేయాలంటే ఇది కూడా మీరు టిక్ ఆన్ చేసుకోవాలి. సెషన్ 2 అనేది ఆటోమేటిక్గా టిక్ ఆన్ అయిపోయింది అనమాట. క్వశ్చన్ పేపర్ మీడియం అనమాట. ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా, లేకపోతే తెలుగు, హిందీ, ఉర్దూ అన్నీ వచ్చాయి అనమాట. మీరు దేంట్లో ఏ యొక్క క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే ఎగ్జామినేషన్ సిటీ చాయిస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ సిటీస్ అయితే పెంచడం జరిగింది, క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటాను. ఇక అన్నీ వస్తాయి అనమాట. అదని అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనేపల్లి, మార్కాపూర్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుత్తూరు, రాజమండ్రి, రాయచోటి, శ్రీకాకుళం, అలాగే సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, ఇలా వచ్చాయి, చాలా వచ్చాయి. దాదాపుగా అన్ని సిటీస్లో మనకి సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కూడా మనం అన్నీ కూడా ఇలా ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే మీ యొక్క ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ అంటే అగ్రికల్చరల్, ఇంజనీరా, లా ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ యొక్క క్వాలిఫికేషన్, మీ 10th class పాస్ అయితే ఇది తీసుకోవాలి, లేదా చదువుకోకపోతే ఇల్లిటరేట్ అలాగే పెట్టచ్చు అనమాట. అలాగే మీ యొక్క మదర్ యొక్క ఆక్యుపేషన్ అనమాట. యొక్క మదర్ ఆక్యుపేషన్ మనకి హౌస్ వైఫ్ కూడా ఉంటుంది, అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీ యొక్క మదర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class ఇల్లిటరేటా ఏంటని మెషిన్ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ 10th classకు సంబంధించినటువంటి పాస్డ్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు పాస్ చేయాలి 10th class అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10th ఈక్వలెంట్ తీసుకోవాలి. ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ మీరు 10th class అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూరల్ తీసుకోవాలి, లేదంటే అర్బన్ తీసుకోవాలన్నమాట. టైప్ ఆఫ్ స్కూల్, కాలేజ్ అని ప్రైవేటా, గవర్నమెంటా, ఏ స్కూల్ చదువుకున్నారు. ఇంకా కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, మీరు ఏ స్టేట్లో 10th class చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి అన్నమాట. ఇంకా స్కూల్ బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో అన్నీ వస్తాయి. సిబిఎస్ఈ కూడా ఉంటుంది అనమాట. రిజల్ట్ మోడ్ అయితే సిజిపిఏనా పర్సంటేజ్ ఏదైతే అదనమాట చేసుకోవాలి. చేసుకుంటే ఇలా వస్తుంది. మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ ఎంత, మీకు ఎంత ఇది వచ్చింది సిజిపిఏ ఎలాగను, లేదా మార్క్స్ సిస్టమ్ అయితే కనుక డైరెక్ట్ మార్క్స్ వేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తాయి. టోటల్ మార్క్స్ ఎంత, ఇంకా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎంత పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ అని, లేదంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ 10th classకి సంబంధించి, స్కూలు, కాలేజీ నేమ్, అడ్రస్ అనమాట. మీరు 10th class ఏ స్కూల్లో చదువుకుందో దాని యొక్క అడ్రస్ అనమాట మెన్షన్ అయితే చేయాలి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి ఆ స్కూల్ది అనమాట. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి పాస్డ్, ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్, ఈ సంవత్సరం ఎపీరింగ్ అవుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఎపీరింగ్ అయితే కనుక ఓన్లీ మనకు ఒక ఇయర్ మాత్రమే వస్తుంది, 2026. ఆల్రెడీ పాస్డ్ అయితే కనుక ఎప్పుడు పాస్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇదనమాట. ఇక్కడ ఏంటంటే ప్లస్ మీరు ఈ యొక్క ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ ఏదైనా కనుక చదివి ఉంటే కనుక ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా డిప్లొమా
చేసి ఉంటే కనుక ఏ డిప్లొమా రికగ్నైజ్డ్ బై ఏఐసిటి కనుక అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే కనుక మనకి కొంతమంది హెచ్ఎస్సిసి చేస్తుంటారనమాట, హయ్యర్ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అదనమాట. ఇంకా చూసుకుంటే అలాగే కొంతమంది ఏంటంటే ఈ యొక్క సీనియర్ సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కండక్టెడ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ చేస్తుంటారు, అదే వాళ్ళైతే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. లేదు జనరల్గా ఇంటర్మీడియట్ చేస్తుంటే కనుక ఈ ఆప్షన్ ఇంటర్మీడియట్ ఆప్షన్ కూడా మనకి ఉన్నదన్నమాట. అది మీరు ఎక్కడ చదివారు ఇంటర్మీడియట్, రూరల్ అర్బన్, మన గ్రామీణ ప్రాంతాల్లోనా లేకపోతే అర్బన్ అనేది. ఇంకా కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, ఏ స్టేట్లో చదువుకున్నారో, ఏ డిస్టిక్లో చేశారో ఇంటర్మీడియట్ అనమాట. ఇంకా స్కూల్ బోర్డు అనమాట, ఏ బోర్డు చదువుకున్నారు, రిజల్ట్ మోడ్ పర్సంటేజా లేకపోతే సిజిపిఏ సిస్టమా ఇందాకట్లాగే అనమాట. ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఇక్కడ పాయింట్స్ ఎంత, మీకు ఎంత పాయింట్స్ వచ్చాయి మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి రోల్ నెంబర్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంటర్మీడియట్కి సంబంధించి అనమాట. కాలేజీ నేము, దానికి అడ్రస్ మెన్షన్ చేయాలి. అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఆ యొక్క ఇంటర్మీడియట్ కాలేజీ అడ్రస్, పిన్ కోడ్, క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే అడిషనల్ డీటెయిల్స్ అనమాట. మీరు కనుక ట్విన్స్ అయ్యి ఉంటే, కౌళ్ళు అయ్యి ఉంటే కనుక బోత్ అంటే వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క జేఈ మే 2026 కానీ అపీర్ అవుతా ఉండి ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. సో ఇంకేంటంటే ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ బారన్, ఇండియాలో బారన్ అయ్యారు ఎక్కడ, అదే ఏ స్టేట్లో బారన్ అయ్యారు, ఎక్కడ పుట్టారు, ఇండియాలోనూ అవుట్ సైడ్ ఇండియాను, స్టేట్, డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో పుట్టారు అనమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. అంటే పేరెంట్స్, మా ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ అనమాట, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వెబ్ క్యామ్ ఉంటే కనుక ఎలో అంటే మీకు లైవ్ ఫోటో క్యాప్చర్ అవుతుంది అనమాట. దానికోసం మీరు ఎలో అనాలి. ఇక్కడ ఎలో అన్న తర్వాత ఇక్కడ మీకు క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ని క్లిక్ అయితే చేసుకుంటే ఫోటో ఇక్కడికి అయితే వస్తుంది అనమాట. తర్వాత రిఫ్రెష్ అయితే చేసుకోవాలి, మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత రిఫ్రెష్ అంటే ఇక్కడికి అయితే ఫోటో వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అక్కడైతే మనం లైవ్ ఫోటో క్యాప్చర్ చేసాము. 11th ట్యాబ్లో ఏంటంటే మామూలు ఫోటో అప్లోడ్ చేసుకోవాలన్నమాట. రీసెంట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అంటే ఫేస్ బాగా కనపడేటట్టుగా, బ్యాక్గ్రౌండ్ వైట్ అలా ఉండే చూసుకొని 10 to 200 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో బ్రౌజింగ్ ఫైల్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మాట్ 10 to 100. అంతేకాకుండా 10th క్లాస్ ఆర్ ఈక్వల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, మార్క్ షీట్ కానీ సర్టిఫికేట్ కానీ 10th మేము ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకొని అక్కడ మనకి అప్లోడ్ అని ఒక బటన్ వస్తుంది, ఏమి క్లిక్ అయితే చేయాలి. మీరు అక్కడ ఏదైతే క్యాప్చర్ చేశారో దానికి ఈక్వల్గా అయితే ఉండాలన్నమాట ఫోటోగ్రాఫ్ అనేది అనమాట. ఇక్కడ ప్రివ్యూ కనపడుతున్నది, మనం ఫైనల్ సబ్మిట్కి అయితే వచ్చామన్నమాట. క్లోజ్ చేసుకోవాలి. ఇది క్లోజ్ చేసుకొని అన్నీ చెక్ చేసుకోవాలి. అన్ని బ్యాక్ కాలమ్స్లో కూడా అన్నీ కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఈ కాలమ్స్ అన్ని టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేయటం అంటే మనం చెక్ చేసుకొని టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే టిక్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే మోడిఫై చేసుకోవాలి. సో అన్ని ప్రాపర్గా ఉన్నాయి అని అనుకుంటే ఆ అగ్రి కూడా చేయాలన్నమాట. సో ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మీరు అయిపోయినాయి అనమాట. రిజిస్ట్రేషన్ అయిపోయింది, అప్లికేషన్ ఫామ్ కూడా అయిపోయింది. ఇక్కడ మొదట ఏం చేయాలంటే ఈమెయిల్ వెరిఫై చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి HTTP వెరిఫైడ్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన ఈమెయిల్ ఓటీపీ వెరిఫై చేసాం, సక్సెస్ అని వచ్చిందనమాట. ఇంకా అన్ని స్టెప్స్ అయిపోయినాయి. ఇంకా మనం ఎడిట్ అప్లికేషన్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి ఫీజు అయితే పే చేసుకోవాలి. నాకైతే 900 రూపీస్ వచ్చింది. దీన్ని క్లిక్ అయితే చేయాలన్నమాట. స్టిల్ వచ్చిందనమాట. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనాలి. ప్లస్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఏదైనా ఉంటే నెట్ బ్యాంకింగ్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. కెనరా బ్యాంక్కి సంబంధించి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఐసిఐ బ్యాంక్ పేమెంట్ గేట్వే అవుతుంది. మనం ఏదైనా తీసుకొని ఎలా అయినా పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇదైతే మనకి ఏదో ఒక గేట్వే అనమాట. మీరు స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఏ కార్డు ఉన్నా కూడా వేరే బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకొని ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మీకు స్టేట్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇది తీసుకొని ఫీజు పే చేసుకోవచ్చు, 0 చార్జెస్ అనమాట. ఇంకా నెట్ బ్యాంకింగ్ ఉంటే స్టేట్ బ్యాంక్కి సంబంధించి ఒక 5 రూపీస్ 6 రూపీస్ పడతాయి, తీసుకోవచ్చు. ఇంకా స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇంకా స్టేట్ బ్యాంక్ కాకుండా అదర్ బ్యాంక్ ఏదన్నా డెబిట్ కార్డ్స్ ఉంటే ఈ ఆప్షన్ తీసుకొని ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇలాగైతే వస్తుంది, కన్ఫర్మ్ అనాలి.
కన్ఫర్మ్ 2 టైమ్స్ క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి గేట్వే అయితే ఓపెన్ అయింది. కార్డ్ నెంబరు, ఇక్కడ నేమ్, కార్డ్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫీజు అయితే పే చేసుకోవాలి.